హలో. కానమ్మూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు పమిడి కాల్వ మధుసూదన్ విరచిత అంశం అంత్యక్రియలు అంతమవుతాయా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. అంత్యక్రియలు అంతమవుతాయా? ఇక వినండి. చావంటే భయం నటిస్తాం, కానీ నిజానికి మనకు చావంటే చాలా ఇష్టం. కొంచెం పని పెరగగానే మనకు చచ్చేంత పనిగా మారిపోతుంది. నిజానికి చచ్చేటప్పుడు ఎవరూ పని పెట్టుకోరు, చచ్చే పని తప్ప. ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా చచ్చే చావొస్తుంది. పసిపిల్లలు అల్లరి చేస్తుంటే చంపేస్తున్నారా అనకపోతే బతుకు సాగదు. చచ్చేట్లు తిడితేనే తిట్టినట్లు. కొందరు పెళ్లిలో చావులో మాత్రమే కలుస్తూ ఉంటారు. శుభమా అని సుబ్బి పెళ్ళి పీటలెక్కితే ఆమె చావుకే వస్తుంది. కొడితే చచ్చేట్లు కొట్టాలి. చావు కబురు ఎప్పుడూ చల్లగానే చెప్పాలి. పెళ్ళికి చావుకు ఒకే మంత్రం ఎక్కడ చెబుతారోనని ఆందోళన. రాచపీనుగా ఒంటరిగా వెళ్ళలేక తోడు కోరుకున్నా మనం అర్థం చేసుకోగలం. కోపం వస్తే చచ్చినా ఇక పగవాడి మొహం చూడం. పైగా వారికే చచ్చినా నీ గడప తొక్కను అని బతికున్నంత గర్వంతో చెప్పగలం. చాలామంది మనల్ని రోజు చంపుకు తింటున్నా ఎలాగో మళ్ళీ మళ్ళీ బతుకుతూ ఉంటాం. బాగా కోపం వస్తే బతికి ఉన్నవారిని ఒరై పీనుగా అంటూ చంపేస్తాం. ఒట్టి పీనుగకు విలువ లేదనుకుంటే చవట పీనుగా, ముదనస్థ పీనుగా అని విశేషణాలు జత చేస్తాం. జాగారంలో శవజాగారం ఒకటి. పీనుగ ఎదురొస్తే అదృష్టమే అదృష్టమట. ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ చావు పాండిత్యం ఎందుకు? ప్రాణం ఉంటే శివం, ప్రాణం లేకుంటే శవం. మృతియే లేకున్న రుచి ఏది ఇలలోన అన్నాడు దాశరథి. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నారు సినీ కవులు. మరణాంతాని వైరాని, చచ్చాక పగలు ప్రతీకారాలు కూడా చచ్చిపోవాలి అని హితవు చెప్పాడు శ్రీరామచంద్రుడు. సమయం ఆసన్నమైనప్పుడు పండిన దోసకాయ తీగ నుండి ఠక్కుమని తనకు తానుగా విడివడినట్టు బంధాలను దించుకొని మృత్యువులోకి వెళ్ళాలంటుంది మృత్యుంజయ మంత్రం. చాలామంది చావుని జయించడానికే ఈ మంత్రం అనుకొని చచ్చేట్టుగా చదువుతుంటారు. నిజానికి ఇది చావు భయాన్ని మాత్రమే జయించే మంత్రం. యముడు కలలో కూడా నిషిద్ధం. చావు లేని జగతిని ఒక్కసారి ఊహించుకోండి. దుర్భరంగా ఉంటుంది. అసలు ఈ లోకం పేరే మర్త్యలోకం. వ్యాకరణం అర్థం తెలియదు కాబట్టి ధైర్యంగా ఉంటాం. మృత్యువును వెంటబెట్టుకొని పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. అంతములేని ఈ భువనమంతయు అంటూ ఎంతటి వారైనా ఈ భూమి మీద పోవాల్సిందే అన్నాడు దువ్వూరి రామిరెడ్డి. భూమి ఒక బాట. పొద్దున సాయంత్రం ఈ బాటకు అటు ఇటు తలుపులు. ఆ తలుపులో వచ్చి ఆ తలుపులో వచ్చి ఈ తలుపు గుండా వెళ్ళిపోవలసిన వాళ్ళమే. మరణానికి భయపడకుండా మరణాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాడారు సినారే. మరణం నా చివరి చరణం కాదన్నాడు అలిశెట్టి ప్రభాకర్. మృత్యువుకు నేనంటే భయం,
నేనున్నప్పుడు అది నా ముందుకు రాదు, అది వచ్చినప్పుడు నేను ఉండను అని ఒక ధైర్యవంతుడు కొంటెగా అన్నా మృత్యువుకు లొంగిపోయేవాడినే అని చెప్పకనే చెప్పుకున్నాడు. వాడుక మాటల్లో చావు గురించి ఎన్ని ఎగతాళి మాటలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ చావు ఎగతాళి కాదు, చావు చచ్చేంత సీరియస్. చచ్చాక అంత్యక్రియలు అనాదిగా ఒక సంస్కారం. పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అంత్యక్రియలకు మాత్రం వెళ్ళి తీరాలి అనుకునేవారు ఇప్పటికీ ఉన్నారు. కడసారి చూపు, తుది వీడ్కోలు, అంతిమ సంస్కారం అంత విలువైనవి. శవానికి దహన సంస్కారం, శవాన్ని భూమిలో పాతిపెట్టడం రెండే పద్ధతులు. చూడబోతే భవిష్యత్తులో అంతిమ సంస్కారాలే అదృశ్యమైపోయేలా ఉన్నాయి. అంటే మనకు కనీసం ఆ సంస్కారం కూడా ఉండదని అనుకోకండి. ప్రాణం లేని శవంలోకి ఏదో ఒకనాడు తిరిగి ప్రాణాన్ని పోసే సాంకేతికత వస్తుంది అని, అంతదాకా శవం పాడు కాకుండా భద్రపరచగలిగితే చాలు అని దశాబ్దాలు శతాబ్దాలు శవం పాడు కాకుండా తాజాగా నిగనిగలాడే ఉంచే అత్యాధునిక శవపేటికలు, లోపల అతి శీతల గాజు పొర, పైన స్టీలు పొరతో చేసినవి తయారు చేశామని కొన్ని కంపెనీలు చెబితే నమ్మి ఇప్పటికే 5,000కు పైగా శవాలను ఈ పెట్టెల్లో నమ్మకంగా భద్రపరుచుకున్నారు. ఇందులో కొన్ని పెంపుడు జంతువుల శవాలు కూడా ఉన్నాయి. చనిపోయిన వెంటనే క్షణం ఆలస్యం కాకుండా వీరికి చెబితే వీరు ప్రత్యేక పరికరాలతో రెక్కలు కట్టుకొని వచ్చి వాలుతారట. ప్రత్యేక పద్ధతిలో శవాన్ని శుభ్రం చేసి తీసుకెళ్ళి తమ బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లో తలకిందులుగా గాజు క్యూబులో వేలాడదీసి రోజు పొద్దున సాయంత్రం శవం తాజాదనాన్ని స్టాండర్డ్ పారామీటర్లతో చెక్ చేస్తూ ఎప్పటికప్పుడు శవ సంబంధీకులకు అప్డేట్లు ఇస్తుంటారట. ఒక్కో శవాన్ని భద్రపరచడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే చాలట. అమెరికాలో ఈ పార్థివ దేహ భద్రతా పేటికలు, బాడీ కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, దాని వ్యాపారంలో 5 కంపెనీలు బిజీగా ఉన్నాయి. ఏదో కల్పిత గాథల్లో, సినిమాల్లో, పురాణ కథల్లో ఇది సాధ్యం, కానీ యుగ యుగాల ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఇలా చనిపోయిన వారిని మళ్ళీ బతికించడం ఎలా సాధ్యం? చెప్పేవారికి బుద్ధి లేకపోతే వినేవారికైనా ఉండద్దా అని వైద్య శాస్త్ర నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఏయ్, ఎవర్రా అక్కడ? జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దానికోసం దిగులు పడవద్దు అని లౌడ్ స్పీకర్లో పెట్టింది. చావు నుదుట పాత గీతను మార్చి కొత్త గీత రాస్తున్నాం. ఆపండి ఆ గీతను. ఇదే కనుక ఫలిస్తే పుట్టుక, చావు, మళ్ళీ పుట్టుక అని 3 దశలుగా చెప్పుకోవాలట. బర్త్ డెత్ సర్టిఫికెట్లో కూడా రీబర్త్, రీడెత్, చావడం ఇష్టం లేని వారికి ఈ కాలం అనవసరం అన్న మరో కాలం యాడ్ చేసుకోవాలట. ఓహో, అదా సంగతి. పునరపి జననం పునరపి మరణం, కోల్డ్ స్టోరేజ్ చేయనే బహుశవానందం అంటే అర్థం ఇదా అంటూ పమిడి కాల్వ మధుసూదన్ అందజేసిన ఈ అంశం అంత్యక్రియలు అంతం అవుతాయా అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.